నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. వార్ 2కి అంటే మనం గతంలో వీడియో చేసాం. వార్ 2కి బజ్ లేదు అన్నారు. నేను జరిగిన రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఒక్క ఈవెంట్ తో ఎంత బజ్ వచ్చిందో మనం చూడొచ్చు. ఎన్టీఆర్ మాటలకు కానీ, రుతిక్ రోషన్ మాటలకు కానీ, ఎన్టీఆర్ 2 కాలర్లు ఎగరేసి ఇలా చెప్పాడు. అంటే తను ఎలా చెప్పాడంటే, ఒక్క కాలర్ ఎగరేస్తేనే సినిమా హైలైట్ ఉందని చెప్పాడు గతంలో దేవరాకి. ఈసారి 2 కాలర్లు ఎగరేసి మైక్ కింద పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంత బజ్ వచ్చిందంటే ఆ వీడియోకి. సరే చూద్దాం మరొకసారి ఎలా అనిపిస్తుంది, వార్ 2 ఎలా ఉండబోతుంది అడిగే ప్రయత్నం ఒకసారి. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు వార్ 2కి గతంలో మనం చేసిన వీడియోలో బజ్ లేదు, వేరే సినిమాకి పెద్ద సినిమాకి బజ్ ఉన్న సినిమాకి దీనికి లేదు, ప్రమోషన్స్ కూడా తక్కువ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఇదే అనుకుంటా, దీంతో స్టార్ట్ చేయాలని ఆగారు అనుకుంటా. సో నేను జరిగిన ఈవెంట్ ద్వారా ఇద్దరు కలిసి రుతిక్ రోషన్, ఎన్టీఆర్ కాలర్ ఇద్దరు పైగా ఎగరేశారు. సో ఎలా ఉండబోతుందంటారు, ఎలా ఉంది ప్రజెంట్ మీకు తెలిసిన విషయాలు? నిజంగానే అప్పటి వరకు ప్రమోషన్స్ లో వెనకబడిందనే ప్రచారం జరిగింది, వార్తలు వచ్చినాయి, అన్ని చూసాం. అయితే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే మొత్తం అదంతా కూడా చెరిపేస్తుంది అన్నట్టుగా అనిపించింది. అయితే ఇద్దరు కూడా, అటు ఎన్టీఆర్, రుతిక్ రోషన్ ఇద్దరు మనం చూసాం స్టేజ్ మీద. ఇద్దరు ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ ఎన్టీఆర్ పాజిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్, హృతిక్ నెగిటివ్, ఇలా రకరకాల చర్చలు జరిగింది. దీంట్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, త్రివిక్రమ్ ఇద్దరు కూడా ఈ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయని మనకు హింట్ ఇచ్చారు. అవును, అతని దృష్టిలో ఇతను, హృతిక్ దృష్టిలో అతను నెగిటివ్ అవ్వచ్చు, ఎన్టీఆర్ దృష్టిలో ఇతను నెగిటివ్ అవ్వచ్చు, ఇలా మొత్తం. కానీ ఇద్దరు చూడడానికి మంచి వాళ్ళు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, కథ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. అంటే జనానికి ఇప్పటి వరకు వాళ్ళు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఇందులో రివీల్ చేస్తే ఇంకా ఇప్పటికే భారీ అంచనాలను ఇంకా పెరిగిపోతాయేమో అని చెప్పి చాలా కూల్ గా, ఇది కూడా ఒక విధంగా ఎలా ప్లస్ అంటే, ఏమో మాదిరిగా ఉంటుందేమో అనుకుని థియేటర్ వెళ్ళిన వాళ్ళకి అది అద్భుతంగా కనిపిస్తే, ఏమైనా అంచనాలకు మించి ఉంటే అది అద్భుతంగా అనిపిస్తుంది. చాలా ప్లస్ పాయింట్ ఇది. అలాగే ఇందులో త్రివిక్రమ్ గారు అన్నట్లో ఇది ఒక యాక్షన్ మూవీ కాదు, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి అని చెప్పారు. దీన్ని బట్టి ఒక కథలో ఇద్దరి మధ్య వారే అనుకుని వెళ్ళిన వాళ్ళకి అంతకు మించిన కథ ఏదో కనిపిస్తుంది అని అనిపిస్తుంది. అలాగే సర్ప్రైజ్లు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కొంతమంది స్టార్స్ కానీ అలా గెస్ట్ రోల్స్ లో కనిపించే అవకాశం చాలా మంది ఉన్నారని చెప్తున్నారు అంటున్నారు. సో వీళ్ళిద్దరు మాటలను బట్టి మొత్తానికి అయితే ఇప్పుడు వెళ్ళిన థియేటర్కి వెళ్ళిన ఆడియన్కి ఒక వావ్ అనిపించే ఫీలింగ్ తోటి బయటకు వస్తారన్నట్టు ఫీలింగ్ అయితే ఇది క్రియేట్ చేస్తుందని చెప్పచ్చు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా. అయితే సార్ ఇది బాలీవుడ్ సినిమానా టాలీవుడ్ సినిమానా అంటే చర్చనీయాంశంగా మిగిలింది ఇప్పుడు ఈ సినిమా అనేది? బాలీవుడ్ టాలీవుడ్ అంటే తెలిసిందే, ఇది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, బాలీవుడ్ హీరో అక్కడ తీసింది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్కి వెళ్ళి నటించిన సినిమా. అయితే ఇక్కడ నాగవంశీలు అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది, ఓన్లీ డబ్బింగ్ సినిమాలా చూడొద్దు, అంటే తెలుగు నేటివిటీకి ఇక్కడికి సౌత్ కి ఎలా కావాలో అదంతా కూడా దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ నిన్న రూపొందించడం, డిజైన్ చేయడం జరిగింది. ఏదో బాలీవుడ్ సినిమానో లేకపోతే ఒక డబ్బింగ్ సినిమానో అలాగే చూడొద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగానే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ కి ఇది మనగా ఎన్టీఆర్ సినిమా, మన తెలుగు సినిమా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుందని వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అర్థం అవుతున్నాను. ఎన్టీఆర్ గారు కూడా కొన్ని మాటలు చెప్పారు, సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, ఆ డాన్స్ గురించి, వాళ్ళిద్దరు ఎలా జరిగింది దాని మీద, ఆ ఫైట్ సీన్స్ కానీ. ఎన్టీఆర్ కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఎలా ఉండబోతుంది సినిమా, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ డెవలప్ ఉండబోతుంది చెప్పారు. సో అలా చెప్పినప్పుడు ఎలా ఊహించుకోవచ్చు ఫ్యాన్స్ అనేవారు? మరి అదే మన ఎన్టీఆర్ గారు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, అలాగే సినిమా మీద ఆయన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటేనే మీడియా ముందుకు వస్తారు, ఆ విధంగా అలా మాట్లాడతారు. జనరల్ గా ఆయన చెప్పడం జరిగింది, సినిమా బాగుంటే కాలర్ ఎగరేయడం, సార్ 2 కాలర్లు ఎగరేయడం, ఇతనే కాకుండా హృతిక్ రోషన్ తో కూడా కాలర్ ఎగరేసి చెప్తున్నాను, ఇది మీరు నమ్మకంగా రండి, సినిమా చూడండి, బొమ్మ అదిరిపోయింది, ఉమ్మేస్తున్నాం మనం అని చాలా ఫ్యాన్స్ కి ఒక కిక్ ఇచ్చేలాగా, వాళ్ళ కాన్ఫిడెన్స్ మరింత పెంచేలాగా, వాళ్ళు ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పటాపంచలు ఆయన స్పీచ్ తోటి అన్ని పటాపంచలు అయిపోయాయని చెప్పచ్చు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆడియన్స్ ఇప్పుడు మాదిరిగా ఉంటుందేమో అనుకుని వెళ్ళిన ఆడియన్స్ కి ఇది అద్భుతంగా ఉందని ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుందని ఎన్టీఆర్ మాటలు బట్టి కూడా తెలుస్తుంది. ఓకే, ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి మాట్లాడుకుంటే, గత సినిమాల గురించి చెప్పేటప్పుడు సినిమా ఎలా ఉంది తను జడ్జ్ చేసి చెప్తాడు, సినిమా బాగుంటే చూడండి డబ్బులు ఇస్తాడు. ఈ సినిమా గురించి కూడా చెప్పడం జరిగింది, నన్ను సినిమా లేకపోతే తిడతారు, సినిమా బాగాలేకపోతే బయటకు వచ్చి అక్కడ నెట్టని తిట్టుకోండి మీ ఇష్టం అని చెప్తున్నాడు. అంత ఫుల్ మాట్లాడిన ప్రతి వ్యక్తి ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా భారీ అంచెలకు వెళ్ళిపోతుందని ప్రేక్షకులు కానీ చూసేవాళ్ళు కానీ చాలా బజ్ అని అంటున్నారు, మరి ఎలా అని చెప్పుకోవచ్చు?
నిజమే అలా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇంత నమ్మకం ఉందా ఆ సినిమా మీద, ఇంత కాన్ఫిడెన్స్ ఉందా, ఎందుకు ఎన్నాళ్ళు ప్రమోషన్లు ఎందుకు వెనకబడింది, ఎందుకు అంత యాక్టివ్గా చేయలేదా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే ఆల్రెడీ వాళ్ళ సినిమా చూసారు. నాగవంశీ అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, వాళ్ళందరూ సినిమా చూసారు కాబట్టి ముఖ్యంగా నాగవంశీ సినిమా చూసాడేమో, అందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడేమో. ఇంకా ఇక్కడ కొత్త ఇంకో విషయం చెప్పాడు, ఇక్కడ బాలీవుడ్ వచ్చే కలెక్షన్ కన్నా తెలుగు కలెక్షన్లు కొంచెం ఎక్కువ వస్తాయి రావాలి అంటే ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ అందరికి ఒక టార్గెట్ ఫిక్స్ చేసేయడం అనిపించచ్చు. అది మీ బాధ్యత మీకు వదిలేస్తున్నాను, దీనికి బాలీవుడ్ కన్నా ఇక్కడ ఎక్కువ రావాలి. అట్ ది సేమ్ టైం అది జనరల్ గా ఇప్పుడు వచ్చిన ఒక బాహుబలి కానీ, ఒక పుష్ప కానీ కానీ మన తెలుగు కన్నా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. దాని మార్కెట్ వేరు, అక్కడ అది వేరు. పైగా ఇక్కడ హృతిక్ రోషన్ ఉన్నాడు, అతనికంటూ బాలీవుడ్ లో ఒక మార్కెట్ ఉంది. ఇది ఒక బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ ప్రొడ్యూసర్, అక్కడ ఎక్కువ రావాలి జనరల్ గా. కానీ ఈయన అలా బాలీవుడ్ కానీ ఇక్కడ మనకు వస్తాయి ఎక్కువ వస్తాయంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, ఇంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. అవును, దీన్ని బట్టి ఒక రేంజ్ లో ఉంటదేమో, అంటే మాస్ ఆడియన్స్ ఇదంతా ఒక యాక్షన్, సైఫై, ఏదో స్పై, థ్రిల్లర్ ఈ టైప్ ఆఫ్ ఉంటూనే నేల పెంచే వాళ్ళకి, ఒక ఫ్యాన్స్ కి, ఒక ఓవర్ మాస్ ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ ఇందులో ఏదో ఉందేమో, అందుకని ఇలా అంత మాట్లాడాడని చెప్పి అనిపిస్తుంది. ఓకే, 90 కోట్ల బడ్జెట్, 90 కోట్లు ఇతను కొన్నది, అది ఇతను కొన్నదే. ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఆ సినిమాని 90 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చుకున్నారు, కొనడం జరిగింది. అక్కడ 90 కోట్లు కలెక్షన్ అవుతుంది అంటారు. అది రావాలి. అదే మనకి ఇప్పుడు నేను ముందు సినిమా చూసుకున్నాం దేవర, అది దేవరాకి ముందు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ వరల్డ్ వైడ్ గా ఇంచుమించు 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అది దాన్ని బట్టి అంటే ఒక హీరో స్టామినా అన్నది సక్సెస్ అయితే తెలియడం కాదు, ఫ్లాప్ వచ్చినప్పుడు, నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు హీరో స్టామినా ఏంటని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బాగుంది అన్నప్పుడు ఎంత అందరూ చూసేస్తారు, కానీ బాగోలేదు, కొంచెం యావరేజ్ డల్గా ఉంది, లేకపోతే నెగిటివ్గా ఉంది టాక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా అంత కలెక్ట్ చేస్తుందంటే దేవరాకి నెగిటివ్ టాక్ ఫస్ట్ షో నెగిటివ్ టాక్ తోటి డివైడ్ వచ్చిన టాక్ తోటి 500 కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉండే స్టఫ్ కానీ, యాక్షన్ కానీ, స్టంట్స్ కానీ మామూలుగా కనిపించట్లేదు. దీనికి ఒక బాగుందని టాక్ వస్తే చాలు, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అందువల్ల ఈ 90 కోట్లు తెలుగు స్టేట్ లో రావడం అన్నది చాలా టాక్ని బట్టి ఉంటుంది. వచ్చిందంటే మాత్రం అంతకు మించి బీభత్సంగా వస్తుంది. అంటే మొత్తం అంతా కూడా మెయిన్ అంటే వీళ్ళందరూ ఇక్కడ కథగా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుందేమో, వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది ఒక యుద్ధం లాంటిది, ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేసింది. కానీ మన త్రివిక్రమ్ గారు కానీ, అయాన్ ముఖర్జీ కానీ వీళ్ళందరూ చెప్తుందంటే కథలో అంతకు మించి ఏదో ఉంది, వేరే లేయర్ ఉంది, మీరు ఊహించినది ఉంది, కొన్ని ట్విస్టులు ఉన్నాయి, కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా చెప్పాడు, సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇందులో ట్విస్టులు ఇందులో ఉన్నాయి, బయటకు చెప్పొద్దు, ఒకసారి షో పడిందంటే బయటకు వచ్చేస్తుంది, బట్ కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇందులో ఉన్న అందరూ కూడా అది థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఈ మాటలను బట్టి అందరూ ఎన్ని సర్ప్రైజ్ పెట్టి ఉంటారు, ఇంకా ఎంతమంది వేరే గెస్ట్ చెప్పారంటే మినిమం అది కాన్ఫిడెంట్ ఉంటేనే చెప్తారా, మామూలుగా చెప్పరు. అంటే ఆ సర్ప్రైజ్ ఏంటి, ట్విస్ట్లు ఏంటి, ఆ సర్ప్రైజ్లు ఏంటి, ఇవన్నీ ఇదంతా కూడా సినిమా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఏంటంటే వార్పు ఏదో ఇద్దరి మధ్య యాక్షను, ఇలా ఒకరి కోసం ఒకరు ఇదే అనుకుంటున్నారు కదా, ఇది వీళ్ళ మాటలు బట్టి అంతకు మించి ఏదో కథ ఉంది, అందరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కథ ఉందన్నట్టు కూడా అనిపిస్తుంది. 14th చూడాలి సినిమా, 14th రాబోతుంది మొత్తానికి. మరి అయితే ఇప్పుడు ఈ రిలీజ్ ఈవెంట్ తోటి బజ్ లేదనుకున్నదా ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. మరి ఎంత ఏ రేంజ్ లోకి వెళ్తుంది అన్నది 14th తెలుస్తుంది. అయితే ఇంకొక మాట ఏంటంటే ఇంటర్వ్యూ ఏమన్నారంటే, ఒక మాట మనం సక్సెస్ మీట్ లో కలుపుతాం చెప్పేసారు. అవునవునవును, అది పెద్ద వైరల్ గా మారిపోయింది. సినిమా 14th అవుతుంది, ఇంకా రాలేదు డేట్ అనేది కరెక్ట్ గా. మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడ కలుస్తున్నాం అంటే సక్సెస్ మీట్ లో కలుస్తున్నాం, మీరు అందరు చేసి దాన్ని బట్టి అన్నారు. మరి అది అంత ప్రతిదీ మాట్లాడే దాని నుంచి ఒక్కటి కాదు, ఈసారి 10 గంటలు సినిమా చెప్పారు ఆ టాపిక్స్ గురించి, చివరి ఎండ్ కూడా చెప్పేశారు, ఖచ్చితంగా మనం సక్సెస్ మీట్ లో కలిసేద్దాం. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అదే ఆయన నమ్మకం కనిపిస్తున్నాడు. మామూలుగా జనరల్ గా ఏమాత్రం లోపల తేడా ఉన్నా అక్కడ చెప్పాల్సిన పని ఉంది. అవును, సినిమా బాగుంటుంది చూడండి అని చెప్తే అయిపోద్ది. అవును, కానీ మనం సక్సెస్ మీట్ లో కలుస్తాం, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను, మీ అందరికి సపరేట్ గా ఫోటో ఇస్తాను, మన సక్సెస్ మీట్ లో కలుస్తాం అని చెప్పడాన్ని బట్టే ఆయన సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నారన్నది క్లియర్ గా అర్థం అవుతుంది. అవును, అది ఖచ్చితంగా 14th ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఎన్టీఆర్ మాస్ అంటే ఏంటో వాళ్ళకి నార్త్ జనాలకి చూపించే అవకాశం అయితే గట్టిగా ఉందని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఒకసారి వార్ 2 బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్షన్ చేసిద్ది, ఎంత వస్తుంది. మరి ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఎంత కాన్ఫిడెంట్ చెప్పారు, నాగవంశీ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ, హృతిక్ రోషన్ కానీ చాలా బాగా చెప్పారు. ట్విస్టుల గురించి ప్రతి గురించి చెప్పారు, ఎలా ఉండబోతుంది ఏంటని కూడా. అంటే జస్ట్
ఒక ఇంటి ఇచ్చారు. దాన్ని మనం ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దాం. ఒకసారి 14th మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.